గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. హల్లెలూయా. మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. మొగలకు నాకు విషయానికి ఇష్టం లేదనుకుంటా. మీకు అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. పోనీ క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం 50 రోజులు తపస్సు కాలాన్ని ఆచరించాము. ఇప్పుడు పునరుత్థాన పండుగలోకి మనం ప్రవేశించాము. పునరుత్థాన పండుగ గురించి మనం ధ్యానించేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఇది లేకుండా, ఈ పండుగ లేకుండా మన క్రైస్తవ జీవితము కానీ క్రైస్తవ విశ్వాసము కానీ లేనేలేదు. నేను దీని ముందు చెప్పకముందు నేను ఒక విషయాన్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. పోయిన సంవత్సరం ఈస్టర్కి ప్రసంగం చెప్పింది ఎవరు? నేను చెప్పిన కదా. ఓకే, ఇంక ఇప్పుడు మీరు ఎంతవరకు పోయిన సంవత్సరం ప్రసంగం గుర్తుందో నేను అడుగుతాను. పోయిన సంవత్సరం హ్యాపీ ఈస్టర్ అని చెప్పడానికి ఇటాలియన్లో ఒక పదం నేర్పించింది. అది ఎవరికైనా గుర్తుందా? అమ్మ దేవుడు, సూపర్. రోసరి పక్కన పెడతా తీసి ఏమని చెప్పాను? బోనా పాస్తా కాదు, బోనా పాస్తా. ఇంకా రెండవ విషయం, ఆ రోజు ప్రసంగంలో నేను 2 రకములైన ఆర్గ్యుమెంట్స్ చెప్పాను యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడని చెప్పటానికి. అవేంటని గుర్తుందా? 2 రకాలైన ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ చెప్పాలి అదే ప్రసంగం. ఒకటి నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్, రెండోది పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్. మీకు గుర్తుంది కదా? నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్ నేను చాలా చెప్పాను. యేసు ప్రభుని వాళ్ళు ఎత్తుకెళ్ళారని అంటే అంత భయపడ్డ వాళ్ళు ఎత్తుకెళ్ళారా? కుదరదు. అప్పుడు కొంతమంది ఏమంటారు, యేసు ప్రభు ఆయనే స్పృహ తప్పి పడిపోయాడు, మరణించలేదు, కాబట్టి ఆయన లేచి బండను జరిపి బయటికి వెళ్ళి సైనికుల కళ్ళు కప్పి ఇండియా దాకా ప్రవేశించి కాశ్మీర్లో పోయి పెళ్లి చేసుకొని 4 పిల్లలు కానీ అక్కడ చచ్చిపోయాడు, అక్కడ సమాధి ఉందని చెప్పేటప్పుడు కూడా ఉండాలి లోకంలో. నేను ఇవన్నీ చెప్పిన పరిసరం మీకు గుర్తుందో లేదో? 9 మీటర్ల బట్టతో చుట్టబడి 153 సేర్ల పరిమళ ద్రవ్యం ఒంటి మీద పోసిన వ్యక్తి ఆ కట్లను తెంచుకొని వచ్చిందంటే ఎవరు నమ్ముతారు? నాకు అర్థం కాదు. ఇంకా దాదాపు 120 కిలోల బరువు ఉన్న రాయి ఆయన యేసు ప్రభు ఒళ్ళంతా గాయతం పెట్టుకుని ఇట్లా అంటే అది పోతుందా? ఇక అది పోని కాళ్ళకు మేకులు దిగబడ్డాయి. దాదాపు 9 అంగుళాల మేకు కాళ్ళకు దిగబడ్డ తర్వాత ఆయనట కాశ్మీర్ దాకా నడిచి వచ్చిందంట. ఇవన్నీ అద్భుతాలే కదా ఇట్లా జరుగుతాయి. పునరుత్థానం అనే ఒక అద్భుతాన్ని నమ్మడానికి ఇష్టపడని వారు ఇన్ని అద్భుతాలు చేస్తారని చెప్తున్నారు. నాకు అదే ఆశ్చర్యం. పునరుత్థాన్ని తృణీకరించడానికి వాళ్ళందరూ కలిసి చేసేదేంటి? యేసుప్రభు తన కట్లను తెంచుకున్నాడు, యేసుప్రభు రాయిని దొర్లించాడు, సైనికుల కళ్ళు కప్పాడు, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి కాశ్మీర్ దాకా ప్రయాణించాడు. ఇవన్నీ అద్భుతాలు. దీనికన్నా యేసుప్రభు పునరుత్థానుడు అయ్యాడని అద్భుతాన్ని నమ్మితే అయిపోయేది కదా. ఒక అద్భుతాన్ని కాదని నమ్మడానికి, ఒక అద్భుతాన్ని తృణీకరించడానికి వాళ్ళు ఏం చేశారు? ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్టు నిరూపించుకుంటున్నారు. వాళ్ళే నమ్మక ద్రోహులుగా మార్చుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు అన్న విశ్వాసం మనకు లేకపోయినట్లయితే మన విశ్వాసమే వ్యర్థమని చెప్పి పునీత పౌలు గారు అంటారు. పునీత పౌలు గారు దీని గురించి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయంలో ఆయన వివరిస్తున్నారు. దీనిని మనం అర్థం చేసుకోవడానికి పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖను అర్థం చేసుకోవాలి.
మీరు బొక్కలగుట్ట వచ్చారు కదా శిలువ మార్గానికి. అప్పుడు నేను ప్రసంగం చెప్పినప్పుడు ప్రారంభించిన వాక్య భాగం పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వాక్యము మరియు 22, 23 వాక్యములు. చూడండి, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన తన లేఖను ప్రారంభించింది ఆయన దేని గురించి ప్రకటిస్తూ, ఆయన దేని గురించి అంటున్నాడు? భ్రష్టులగుచున్న వారికి క్రీస్తు శిలువ మరణంను గూర్చిన సువార్త అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అంటే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలోనే ఆయన శిలువను, శిలువ మరణాన్ని, శిలువ శక్తిని గురించి ప్రకటిస్తున్నాడు. తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 తర్వాత ఆయన 15వ అధ్యాయంలో క్రీస్తు పునరుత్థానాన్ని గురించి మాత్రమే ఒక అధ్యాయాన్ని మొత్తాన్ని రాస్తున్నారు. 16వ అధ్యాయంలో పునీత పౌలు గారు కేవలం కృతజ్ఞతలు, పరిచయాలు, వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపండి అంటున్నారు. అంటే 1వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే 1వ అధ్యాయంలో ఆయన శిలువ మరణాన్ని గురించి వివరిస్తుండగా 15వ అధ్యాయంలో ఆయన క్రీస్తు పునరుత్థానాన్ని గురించి చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. 15వ అధ్యాయము 14వ వాక్యంలో, మరి క్రీస్తే లేవనెత్తబడనిచ్చో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఈయన ఒక్కసారి మాత్రం చెప్పట్లేదు, ఆయన రెండోసారి కూడా దాన్ని చెప్తున్నాడు. అదే అధ్యాయం 17వ వాక్యంలో, క్రీస్తు లేవనెత్తబడనిచ్చో మీ విశ్వాసము వ్యర్థమే. కానీ ఈయన 2 సార్లు మాత్రమే క్రీస్తు లేవనెత్తబడనిచ్చో ఏమవుతుందో అన్నారు. కానీ ఆ భాగాన్ని మనం శ్రద్ధతో ఆలకించినట్లయితే క్రీస్తు గనక లేవనెత్తబడకపోతే జరిగే 6 ప్రమాదాలను ఆయన వివరిస్తున్నాడు. మొదటిది, క్రీస్తు గనక మృతులలో నుండి లేవనెత్తబడకపోయినట్లయితే ఆయన చెప్పే మొదటిది, మన మృతులకు పునరుత్థానము లేదు. అంటే మనం మరణించిన తర్వాత ఈ భూలోకంలోనే ఉంటాము, మన శరీరాలు ఇక్కడే ఉండిపోతాయి, మనం శరీరాలు పునరుత్థానాన్ని పొందుకోలేవు అని చెప్పే ప్రమాదం మొదటిది. రెండవది, క్రీస్తే గనక మృతులలో నుండి పునరుత్థానుడు కాకపోతే అపోస్తులుల చేసిన బోధ అసత్యమైనట్లే అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు 15వ వాక్యంలో, మేము దేవుడు క్రీస్తును జీవంతో లేవనెత్తననుటచే దేవుని విషయంలో మేము అసత్యమాడినట్లే. ఒకవేళ క్రీస్తు లేవనెత్తబడనిచ్చో ఏమైందంట? వారి సువార్త, వారి బోధ అసత్యమైనట్లంట. మూడవ ప్రమాదం, క్రీస్తే గనక మృతుల నుండి లేవనెత్తబడనిచ్చో మన విశ్వాసము వ్యర్థమే. పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. యేసుక్రీస్తు సేవకుడును నీతి ద్వారా మా విశ్వాసము వంటి అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింపబడిన వారికి వ్రాయబడినది. ఈ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంట? అమూల్యమైన విశ్వాసం. మనకు అందింపబడిన విశ్వాసం అమూల్యమైనది. కారణం ఏంటి? దాని మూల్యంతో కొనలేము, దానిని మన జ్ఞానంతో అర్థం చేసుకోలేము. ఈ జీవితంలో, ఈ లోకంలో దానికంటే ప్రశస్తమైనది ఏదీ లేదని చెప్పి పునీత పౌలు గారు నేర్పిస్తున్నారు. ఒకవేళ క్రీస్తే గనక మృతులలో నుండి లేవనెత్తబడనిచ్చో ఈ అమూల్యమైన విశ్వాసము కూడా వ్యర్థమైనట్లు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకా 4వది, క్రీస్తే గనక మృతుల నుండి లేవనెత్తబడనిచ్చో మనము ఇంకను పాపంలోనే ఉన్నాము అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకా 5వది ఆయన ఏమంటున్నాడు తెలుసా? 19వ వాక్యంలో, క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేను మనము అత్యంత దయనీయులు. మనకంట దయనీయమైన వారు ఎవరు లేరంట, క్రీస్తే గనక మృతులను నుండి లేవనెత్తబడనిచ్చో. ఎందుకు తెలుసా? దీన్ని అర్థం చేసుకోవటానికి అదే అధ్యాయం 32వ వాక్యంలో పౌలు గారు అంటున్నారు, మరణించిన వారు జీవంతో లేవనెత్తబడనిచ్చో రేపు మనము మరణించము కనుక హాయిగా తిని. క్రీస్తే గనక మృతులలో నుండి లేవనెత్తబడనిచ్చో మన జీవితంలో నైతికత అనేది ఉండదు, మన జీవితంలో మంచితనం అనేది ఉండదు,
మన జీవితంలో పరస్పర ప్రేమ అనేది ఉండదు. కారణం ఏంటి? ఈరోజు నేను బ్రతుకుతున్నాను, ఈరోజు తింటున్నాను, ఈరోజు తాగుతాను, ఈరోజు మరణిస్తాను, రేపు నాకు పునరుత్థానం లేదు, నాకు పరలోక జీవితం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునితో నేను గడపట్లేదు అని అంటే నేనెందుకు ఇతరులను గౌరవించాలి, నేనెందుకు ఇతరులను ప్రేమించాలి, నేనెందుకు ఈ జీవితంలో ఈ లోకంలో మంచి కార్యాలు చేయాలి, నేనెందుకు ఈ పుణ్యాత్మగా బ్రతకాలి అనే ప్రమాదం మనందరికీ వస్తుంది. కారణం ఏంటి? క్రీస్తే లేవనెత్తబడలేదు, నేను కూడా లేవనెత్తబడను. కారణం కాబట్టి నా జీవితంలో మంచితనం అవసరం లేదు, నా జీవితంలో ఇతరులకు విలువ అవసరం లేదు, ఇతరులను పట్టించుకొని అవసరం లేదని చెప్పి ప్రమాదం మనకు వస్తుంది. కాబట్టి పునీత పౌలు గారు స్పష్టంగా నేర్పిస్తున్నారు, క్రీస్తే గనక మృతులలో నుండి లేవనెత్తబడినట్లయితే ఈ 6 ప్రమాదాలు మన జీవితంలో వస్తాయని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఈ 6 ప్రమాదాలను నివారిస్తూ యేసు ప్రభు 3వ రోజు పునరుత్థానుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్ర వస్తున్నవారు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ఒక సందేహం ఉంది కదా, యేసు ప్రభు ఎన్ని రోజుల తర్వాత లేస్తా అన్నాడు? 3 రోజుల తర్వాత. బైబిల్లో 3 రోజులని దానితో పాటు ఇంకొకటి రాసింది, 3 రాత్రులు. దేవుడా, మీకు నిన్న నేను 3 స్థలాల పోయి వచ్చిన తర్వాత కూడా నీతో మొత్తుకుంటాను, మీకేమన్నా 3 రాత్రులు దేవుడా, 3 రాత్రులు 3 పగలు. 3 రాత్రులు 3 పగళ్ళు. అప్పుడు అందరూ అడుగుతారు కదా, ఈయన శుక్రవారం చచ్చిపోయినాడు, ఆధారాలు లేసింటే అప్పుడు 3 రాత్రులు ఎక్కడ పోయినాయి, 3 పగళ్ళు ఎక్కడ పోయినాయి, ఈ లెక్క ఎక్కడదని మీకు ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఎవరైనా అడిగారు మిమ్మల్ని? శుక్రవారం సాయంత్రం 3 గంటలకు చనిపోయాడు, మధ్యలో ఒకరోజు శనివారం ఉన్నది, ఆధారం తెల్లజారు లేచింది ఈ మనిషి. ఇక 3 రాత్రులు ఎక్కడ పోయినాయి, 3 పగళ్ళు ఎక్కడ? ఇది అందరికి వచ్చే అనుమానమే. దీనిని మనం అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తే మీకు ఆసక్తికరంగా ఉంటుంది. మనం లెక్కేసినట్లు యూదులు లెక్కయ్యారు. మనకు ఒక రోజు ఎప్పుడు మొదలవుతుంది? అర్ధరాత్రి 12 గంటలకు కదా. యూదులకు రోజు మొదలైంది సాయంత్రం 6 గంటలు. ఇది నేను చెప్పట్లేదు, మీరు ఆదికాండ 1వ అధ్యాయంలో చూస్తారు కదా, దేవుడు మొదటి రోజు సృష్టించిన తర్వాత సాయంత్రము పగలు ఆయను, అది మొదటి రోజు. 2వ రోజు దేవుడు సృష్టించిన తర్వాత సాయంకాలము పగలాయను, 2వ రోజు. అంటే యూదులు లెక్కేసేది వాళ్ళ రోజు మొదలయ్యేది సాయంత్రంతో నుంచే. అర్థమైందా? ఇంకా 2వది, ఇది అర్థమైతే మీకు అర్థమవుతుంది. ఇంకా 2వది, యూదులకు 3 రోజులు అని చెప్పడానికి కుదరదు. 3 రోజులు అని చెప్పలేరు వాళ్ళు 3 రోజులు అని చెప్పాలంటే కంపల్సరిగా 3 రాత్రులు 3 పగళ్ళనే చెప్పాలి. 40 రోజులు అని చెప్పాల్సిన ప్రతిసారి 40 రాత్రులు 40 పగళ్ళు అని చెప్పాలి. వాళ్ళకి అది లేదు. ఇంకోటి చెప్తే మీకు అర్థమవుతుంది, ఈ హీబ్రూ భాషలో సూపర్లేటివ్ డిగ్రీ అనేది లేదు. మనం ఇప్పుడు దేవుడు పరమ పరిశుద్ధుడు అంటాం కదా, పరిశుద్ధుడు పరమ పరిశుద్ధుడు అంటాం. సూపర్లేటివ్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ అంటారు కదా. ఇంగ్లీష్లో అయితే మోస్ట్ హోలీ గాడ్ అంటాం. కానీ హీబ్రూ భాషలో ఈ సూపర్లేటివ్ డిగ్రీ అనేది లేదు. వాళ్ళు ఏదైనా పరమ పరిశుద్ధమైనదని చెప్పాలంటే 3 సార్లు పరిశుద్ధుడు 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 అనే రాయాలి. అంతే తప్ప పరమ పరిశుద్ధుడు అని రాస్తే అయిపోద్ది. కానీ వాళ్ళకి ఆ భాష అట్లా లేదు. ఏం చేద్దాం, వాళ్ళ భాష అట్లాంటి భాష అయిపోయింది. వాళ్ళకు సూపర్లేటివ్ డిగ్రీ లేదనమాట. వాళ్ళ భాషలో ఉన్న పరిమితి కావచ్చు, లేకపోతే వాళ్ళ భాషలో ఉన్న ప్రత్యేకత కావచ్చు. కాబట్టి 3 రోజులు అని చెప్పడానికి వాళ్ళకు ఎప్పుడు రాయాల్సిన వచ్చినా 3 రాత్రులు 3 పగళ్ళు అనేది చెప్పాలి. అందుకు 3 రాత్రులు 3 పగళ్ళు అంటే అప్పుడు మనకేంటి 3 రోజులని. ఇంకా వాళ్ళకు రోజు ఎప్పుడు మొదలవుతుంది? సాయంత్రంతో. అప్పుడు శుక్రవారం యేసు ప్రభు 3 గంటలకు చనిపోయాడు కదా, అది మొదటి రోజు. ఎందుకు? గురువారం సాయంత్రం 6 గంటలతోని మొదటి రోజు ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రంతోనే 2వ రోజు ప్రారంభమైంది. శనివారం సాయంత్రంతోనే ఇది లెక్క. మనం తెలుగు భాషలో లేకపోతే ఇంగ్లీష్ భాషలో ఉన్న రోజులు లెక్కేసుకొని యేసు ప్రభు కాలంలోని హీబ్రూ భాషను అర్థం చేసుకోవాలంటే ఇదే ప్రమాదం అన్నమాట. ఎవరైనా అడుగు 3 రోజులు కదా, 3 రాత్రులు 3 పగళ్ళు అన్నాడు కదా, శుక్రవారం చచ్చిపోయినాడు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆధారం లేసానంటే ఇది లెక్క అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్ర వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రీస్తే గనక లేవనెత్తబడనిచ్చో మన విశ్వాసము వ్యర్థమే అని చెప్పిన పునీత పౌలు గారు తర్వాత ఈరోజు చదివిన సువార్త భాగంలో మనం చూస్తున్నాము. పునీత లూకా గారు ప్రకటించిన సువార్త 24వ అధ్యాయం 1 నుంచి తర్వాత ఉన్న వాక్యాలన్నీ యేసుప్రభు పునరుత్థానాన్ని గురించి తెలియజేస్తున్నాయి.
నేను 3 విషయాలని చెప్పి ముగిస్తాను, మీరే అంత పెద్ద టెన్షన్ పడిన అవసరం లేదు. మనం ఎందుకు ఇప్పటికీ పునరుత్థాన శక్తిని కానీ పునరుత్థానుడైన యేసు ప్రభును కానీ అర్థం చేసుకోలేకపోతున్నామన్న దానికి 3 ఉదాహరణలు ఈ లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఉన్నాయి. 3 రకమైన వ్యక్తులు లేకపోతే 3 రకమైన గుంపుల నుంచి దీన్ని అర్థం చేసుకోవచ్చు. మొదటి గుంపు ఈరోజు చదివిన సువార్త భాగంలో సమాధిని దర్శించడానికి వెళ్ళిన స్త్రీలు. వారికి అర్థం కాలేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ కర్టెన్ మూసి పెడతాం కదా పూజకు ముందు. మీరు ప్రతిరోజు పూజకు వస్తున్నారు లేకపోతే ఆదివారం వస్తున్నారు కాబట్టి కర్టెన్ తెరిస్తే మీకు ఏం కనబడుతుంది? బలిపీఠం లేకపోతే దివ్య ప్రసాద మధ్యసం కనబడుతుంది. నేను ఈ కర్టెన్ మూసే ఉంచిన మీకు ఏమైనా కనబడుతుందా? కనబడదు. కర్టెన్ తెరవబడితే మీకు కనబడుతుంది. అది మొదటిది అనమాట. దాన్ని ప్రత్యక్షత లేకపోతే రెవల్యూషన్ అంటారు. మనకేంటో తెలియదు, కానీ దేవుడు మన ముందు తెరిచాడు, మనం దాన్ని చూసాము, దాని ద్వారా మనం ప్రత్యక్షతను పొందుకున్నాము. ఇంకా రెండవది, నేను ఈ కర్టెన్ తెరిసిన బలిపీఠం ఉంది, దివ్యప్రసాదం ఉంది, నేను కంట్లు కానీ మీరు అందరు కంట్లు మూసుకుంటే మీకు కనబడుతుందా? లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? కండ్లు తెరవాలి. కర్టెన్ తెరిచి ఉంది, అన్నీ అక్కడ ఉన్నాయి, కానీ కంట్లు మూసుకున్నా. కండ్లు తెరవటాన్ని ఏమంటారు బైబిల్ పరిభాషలో? కనువిప్పు కలగాలి. మొదటిది ప్రత్యక్షత, రెండవది కనువిప్పు. కర్టెన్ తెరిచాము, అక్కడ అన్నీ ఉన్నాయి, నేను కండ్లు తెరిచాను, ఆయన అక్కడ ఉన్నది ఏంటి అర్థం కాదు. ఇప్పుడు మీరు అందరూ ప్రతిరోజు దేవాలయానికి వచ్చేవాళ్ళు కాబట్టి మీకు తెలుసు. కొత్తగా ఎక్కడైనా వచ్చినప్పుడు దాన్ని న్యూస్ ఏమంటారు? అదేంటి అంటారు కదా, అదేంటి అంటారు. అంటే కర్టెన్ తెరిచింది, నాకు కనిపించింది, కానీ నాకు అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు 3 వ్యక్తులు అర్థమైంది కదా. ఒకటి ప్రత్యక్షత, 2 కనువిప్పు, 3వది అర్థం చేసుకోవటం. ఈ 3టిని అర్థం చేసుకుంటే ఈ 3 అర్థమవుతుంది. ఈ స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు, భయపడుతూ వెళ్ళారు కదా. రాయి మూసి ఉంది, ఎవరు మాకు దొర్లిస్తారని. వారు వెళ్ళేసరికి ఏమైంది? రాయి దొర్లింపబడి ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? చూశారు, రాయి దొర్లింపబడి ఉందని చూశారు. సమాధిలోనికి వెళ్ళారు, దేనికోసం వెతికారు? యేసు ప్రభు శరీరం కోసం వెతికారు. కానీ అక్కడ వారికి ఏం కనిపించింది? 2 దేవదూతలు వాళ్ళకి కనిపించారు. తర్వాత దేవదూతలు వారితో ఏమన్నారు? మీరు సజీవుడైన వాణిని మృతులలో ఎలా వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు అని చెప్పి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రత్యక్షత. రాయి దొర్లింపబడింది, సమాధి తెరవబడి ఉంది, దేవదూతలు ప్రత్యక్షమయ్యారు, దేవదూతలు పునరుత్థానాన్ని ప్రకటించారు. ఇది ప్రత్యక్షత. నాకు దేవుని చూపించు, నేను నమ్ముతాను, నాకు దేవునికి చూపించడానికి ఒక ఆధారం చూపించి నేను నమ్ముతాను అని చెప్పి ఈ లోకంలో చాలా మంది అంటారు. ఈ ప్రత్యక్షత మన అందరికీ దొరుకుతుంది. ఆయన ఈ ప్రత్యక్షత మనకు అర్థం కాకపోవడానికి మనకు ఉండవలసిన ఏకైక లక్షణం ఏంటి తెలుసా? మనకు హృదయ శుద్ధి ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. నేను దేవుడు చూడట్లేదు, నాకు దేవుడు కనబడట్లేదు, నేను ఇన్ని సంవత్సరాలు మొరపెట్టుకుంటున్నా, నాకు దేవుడు కనబడతా నేను దేవుడిని నమ్ముతాను, నేను దేవుని చూస్తే నేను దేవుడిని నమ్ముతానంటే, దేవుని చూడటానికి దేవుడు నీకు ప్రత్యక్షతను ఇస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. దివ్య పూజలో దివ్య ప్రసాదం ద్వారా మనం ప్రతిరోజు దేవుని చేతుల్లో ముట్టుకుంటున్నాము. అయినా మనకు దేవుని అర్థం చేసుకోవట్లేదంటే, ఆయన పునరుత్థాన శక్తిని మనం పొందుకోవట్లేదంటే దానికి అర్థం మనకు హృదయ శుద్ధి అనేది లేదు. ఇది వీళ్ళు చేసింది. ఇక దేవదూతలు ఏం చేశారు? దేవదూతలు వాళ్ళు ఆ రాయిని దొర్లించారు, ఆ రాయిపై వాళ్ళు నిల్చున్నారు, ఈ స్త్రీలను ప్రశ్నించారు. 4వది వారికి ఒక ఎవిడెన్స్, రుజువునిచ్చారు. వాళ్ళు ఏమన్నారు? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవబలునని మీతో చెప్పునే కదా, ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు. వారికి రుజువిస్తున్నాడు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మీతో చాలా స్పష్టంగా చెప్పాడు, తాను మరణిస్తాడని, 3వ రోజు తిరిగి లేస్తాడని. అయినా కూడా మీరు నమ్మట్లేదు. మీకు రుజువుతో యేసు ప్రభు చెప్పాడు, బ్రతికుండగా యేసు ప్రభు చెప్పాడు నేను లేస్తానని. అయినా మీకు విశ్వాసం కలగట్లేదు. ఎందుకు మీరు సజీవుడైన వారిని మృతులలో వెతుకుతున్నారని చెప్పి ఈ దేవదూతలు వారిని ప్రశ్నిస్తున్నారు. మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? కారణం ఏంటి? మన కండ్ల ముందున్న ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇంకా రెండవది, ఈ ప్రత్యక్షత మనకు దొరికింది, బైబిల్ మన చేతికి ఇవ్వబడింది, మనం రోజు దీన్ని చదువుతున్నాము. అయినా పునరుత్థానుడైన యేసు ప్రభువుని మనం అర్థం చేసుకోవటం లేదు, అనుభవించట్లేదు. దానికి కారణం ఏంటి తెలుసా? మనం మన కండ్లను మూసుకున్నాము.
దీనిని అర్థం చేసుకోవటానికి రెండవ ఉదాహరణ, యేసు ప్రభుతో పాటు ఇద్దరు శిష్యులు యెరూషలేము నుంచి ఎమ్మావు గ్రామానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో పాటు యేసు ప్రభు నడుస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళని అడిగారు, ఏం జరిగింది? వాళ్ళు అన్నారు, నువ్వు కొత్తగా వచ్చినాడు, యెరూషలేములో జరిగింది తెలియదా? యేసు ప్రభు అని చెప్పి ఒక గొప్ప ప్రవక్త ఉండే, ఆయన అందరూ హింసించారు, శిలువ మరణం వేశారు, ఆయన గొప్ప ప్రవక్త అని మేము అనుకున్నాము, కానీ ఆయన చనిపోయాడని చెప్పి. తర్వాత ఎమ్మావు గ్రామంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆ యేసు ప్రభుతో అని ఇది తెలియకుండా యేసు ప్రభుతో అన్నారు, వాళ్ళు మాతో భోజనం చేయండి. ఈ శిష్యులు మంచోళ్ళే, ఎందుకు తెలుసా? అతిథి సేవ వాళ్ళకి తెలుసు. అపరిచితుడైన ఒక వ్యక్తినైనా కూడా రాత్రిపూట వాళ్ళు భోజనాన్ని పెట్టి పిలవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వారి మంచితనం అటువంటిది. వాళ్ళు పిలిచారు, యేసు ప్రభు లోపలికి వచ్చాడు, రొట్టెను విరిచి వారికి ఇవ్వగా వారికి ఏమైందంట? అంతవరకు వారు కండ్లు మూసుకున్నారు. కళ్ళంటే శారీరకమైన కళ్ళను కాదు వారు మూసుకున్నారు, ఆత్మీయమైన కళ్ళను వారు మూసుకున్నారు. వారితో పాటు యేసుప్రభు ఉండే, వారితో పాటు యేసుప్రభు మాట్లాడుతుండే. యేసుప్రభే తన గురించి ఆయన ప్రవచనాలన్నిటిని కూడా చెప్తూ వారికి వివరిస్తున్నాడు. అయినప్పటికీ వారికి కనువిప్పు కలగలేదు. కానీ వారికి కనువిప్పు ఎప్పుడు కలిగింది? ఎప్పుడైతే యేసుప్రభు రొట్టెను అందుకొని త్రుంచి వారికి ఇచ్చాడో వారికి కనువిప్పు కలిగింది. మొదటిది ప్రత్యక్షత, దేవుని వాక్యం ద్వారా వారికి ప్రత్యక్షత కలిగినప్పుడు వారు నమ్మారు. రెండవది, దేవుడు తన దివ్య శరీర రక్తాలను వారికి పంచినప్పుడు, యేసుప్రభు తన శరీర రక్తాన్ని వారికి పంచినప్పుడు వారికి కనువిప్పు కలిగింది. అంటే ఈ పునరుత్థానుడైన యేసుప్రభును కనుక్కోవడానికి ఉన్న రెండవ మార్గం, యేసుప్రభు శరీర రక్తాలను మనం స్వీకరించడం ద్వారా. మనం దివ్య పూజ బలిలో పాల్గొన్నప్పుడు ఈ పునరుత్థానుడైన యేసుప్రభును మనం స్వీకరిస్తున్నామని చెప్పి మనం అనుకోవాలి. సాధారణంగా మీరు బిషప్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, లేకపోతే పోపు గారు మన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఫోటో తీసి పెట్టుకుంటారు, అయ్యో పోపు గారు చేయి దొరికింది. నేను కూడా పోపు గారు చేయి దొరికినప్పుడు నేను కూడా ఫేస్బుక్లో ఫోటో పెట్టేవో పెద్ద పండగ చేసుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు అర్థమైన ఒక విషయం ఉంది కదా, పోపు గారు సాధారణమైన వ్యక్తి, పోపు గారు పెద్ద వ్యక్తి, అంత ఓకే, నేను ఆయన చేయి హ్యాండ్ ఇచ్చాను, సంతోషమే. కానీ ఇంతకంటే గొప్పవాడైన యేసు ప్రభును రోజు దివ్య సప్రసంలో చేతి ముట్టినప్పుడు ఏమన్నా ఫీలింగ్ కలుగుతుంది? ఏదో పోతుంది, దేవుడు నమ్మి వంకుతున్నాం, తీసుకుంటాం. పోపు గారి చేతులు పట్టుకున్నప్పుడు, బిషప్ గారి చేతులు పట్టుకున్నప్పుడు మనకు ఎంతో అపూర్వమైన ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అది అందరికి చూపించుకుంటా, లోకం అంతా చెప్పడానికి మనం సిద్ధపడతాం. కానీ నేను ఈరోజు దివ్య ప్రసాదం తీసుకున్నాను అని చెప్పి మనం ఎవరికని చెప్పాను, నేను కూడా చెప్పాను, మీరు కూడా చెప్పారు, ఎవరు చెప్పాం? కారణం ఏంటి? మనకు ఆ ఫీలింగ్ ఎప్పుడో పోయింది, మొదటి దివ్య ప్రసాదంతోనే పోయింది. అది మొదటి దివసం తీసుకున్నప్పుడే కొత్త బట్టలు తెల్లంగా వేసుకొని అంత వేసుకొని మంచిగా క్యాండిల్ పట్టుకొని తీసి ఫోటో పెట్టుకున్నప్పుడు స్టైల్గా నిలుచుంటాం. ఇక దాని తర్వాత ఫోటో తీసుకుని ఎవరు లేడు కాబట్టి కనువిప్పు పోయింది మనకు. మనం అర్థం చేసుకోవాలి దివ్య ప్రసాదాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాము. ఇంకా మూడవది, అదే అధ్యాయము 45వ వాక్యంలో ఈ 12 మంది శిష్యులు, అప్పటికి యూదా స్కూల్ చనిపోయాడు కదా, 11 మంది శిష్యులు. ఈ స్త్రీల కంటే ముందు ఎవరు నమ్మాల్సింది? ఈ శిష్యులే కదా. ఎందుకు? యేసుప్రభుతో పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా తిరిగింది వాళ్ళే కదా. ఆ రోజు ఆయన వాళ్ళతో మాట్లాడి, రోజు వాళ్ళతో పూజించాడు, అన్ని వాళ్ళకి నేర్పించాడు. ఈ స్త్రీలు నమ్మడానికంటే ముందు ఈ 11 మంది నమ్మాలి. కానీ వీళ్ళేమన్నారంట, వారు ఈ సంగతులను నమ్మక వానిని ఏమనుకున్నారంట? కట్టుకథలని భావించారు. స్త్రీలు నమ్మారు. యేసుప్రభుతో అప్పుడప్పుడు కలిసిన వాళ్ళు నమ్మినారు, కానీ 11 మంది శిష్యులు నమ్మలేదు. అప్పుడు ఏమైంది? యేసుప్రభు వారికి ప్రత్యక్షమై 45వ వాక్యంలో, అప్పుడు లేఖనములు అర్థమవునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పు. వారికి బుద్ధి వికాసం కలిగింపజేశాడంట. ప్రత్యక్షత దొరికింది, నేను నమ్మలేదు. కనువిప్పు దొరికింది, నేను నమ్మలేదు. ఇంకా చివరికి ఏ దేవుడు మనకి చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు, మన బుద్ధిని వికసింపజేస్తున్నాడు, మనం అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికి కూడా మన పునరుత్థానుడైన యేసుప్రభుని నమ్మకపోయినట్లయితే ఇక యేసుప్రభు అంటాడు, బిడ్డ ఇక చాలు, ఇక నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, నువ్వు నరకానికి పో, నేను పరలోకంలో ఉంటాను. అంతకుమించి అంతకుమించి ప్రత్యక్షతని ఇస్తున్నాను, నువ్వు నమ్మట్లేదు. కనువిప్పును కలుగజేస్తున్నాను, నువ్వు నమ్మట్లేదు. బుద్ధి వికాసాన్ని కలగజేస్తాను, నీకు నమ్మట్లేదు. కానీ ఏమంటాడు? పో, నీ బతుకు నువ్వు బతుకు. మనం పునరుత్థానుడైన యేసు ప్రభును ఏ విధంగా స్వీకరిస్తున్నాం? పునరుత్థానమైన యేసు ప్రభును స్వీకరించడానికి అది మనం అనుభవించాల్సిందే తప్ప స్వీకరించలేము. మీరు రన్ఫర్ చేసుకెళ్ళారు ఏమన్నా? లేదు కదా.
చాలామంది ఆరాధన టీవీ వాళ్ళు అన్ని చోట్ల రన్ ఫర్ జీసస్ చేస్తారు కదా. ఈ రన్ ఫర్ జీసస్ ఆరంభించడానికి ఉన్న ఒక కారణం ఏంటి తెలుసా? ఈ యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత అందరూ రన్నింగ్లో ఉన్నారు, అందరూ పరిగెత్తున్నారు. మీకు అర్థం చేద్దామంటే బైబిల్ చదువుతారు అర్థమైంది ఏంటి తెలుసా? పునరుత్థానుడైన యేసు ప్రభు సమాధిని చూడటానికి వాళ్ళు వెళ్ళారు, స్త్రీలు వెళ్ళారు. స్త్రీలు పరిగెత్తి శిష్యులతోకి వెళ్ళారు. శిష్యులతోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పారు. అప్పుడు ఏమైంది? పేతురు యోహాను పరిగెత్తి సమాధి దగ్గర పోయారు. అక్కడ వాళ్ళకేం కనిపించదు. తర్వాత వీళ్ళు మళ్ళీ పరిగెత్తి మిగతాలకు చెప్పడానికి పోయారు. ఒక్కసారి పునరుత్థానుడైన యేసుప్రభు అనుభవం మనకు పొందినట్లయితే ఈ కాళ్ళు ఒక దగ్గర ఆగవు, మన నోరు ఒక దగ్గర ఆగదు. కారణం ఏంటి? ఈ సంతోషంతో మనం నింపబడినట్లయితే క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడని చెప్పి మనం ప్రకటిస్తాము. మనం క్రీస్తుని గురించి ప్రకటించట్లేదంటే, క్రీస్తు గురించి ఇతరులతో మనం పంచుకోవట్లేదంటే, ఇతరులతో క్రీస్తు గురించి చెప్పడానికి మన ఇష్టం లేదనంటే దానికి ఒకటే కారణం, ఇప్పటికీ మన పునరుత్థానుడైన యేసు ప్రభును ఇంకా పూర్తిగా అనుభవించట్లేదు. ఇంకా పునరుత్థానుడైన యేసు ప్రభును మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇంకా పునరుత్థానుడైన యేసు ప్రభును మనం పూర్తిగా విశ్వసించట్లేదని అర్థం. మనమే గనక క్రీస్తు పునరుత్థానుడయ్యాడని నమ్మినట్లయితే మన కాళ్ళు ఒక దగ్గర ఆగవు, మనం దానిని ప్రకటించడానికి ఎక్కడికైనా వెళ్తాము. మన నోరు ఒక దగ్గర ఆగదు, మన క్రీస్తుని గురించి ప్రకటిస్తూనే ఉంటాము. ఎవరు కట్టుకథలను భావించినా, మనల్ని ఎవరు పిచ్చోలు అనుకున్నా, మనల్ని గురించి ఎవరు పట్టించుకోకపోయినా క్రీస్తుని గురించి ప్రకటించడానికి మనకు ఉత్సాహం కలుగుతుంది. క్రీస్తుని గురించి ప్రకటించడానికి మనలో ఉత్తేజం ఉంటుంది. ఈ ఉత్సాహం ఉత్తేజం రెండు లేదంటే ఇంకా మనం పెద్ద శుక్రవారం రోజులోనే ఉన్నాము, ఇంకా మనం పునరుత్థాన పండుగలోకి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి నిద్ర వస్తుంది. హల్లెలూయా. నిద్ర రాని వాళ్ళు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం అందరం కంట్లో మూసుకుందాం. ఒక్క నిమిషం. యేసు ప్రభు మన కొరకు పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానమైన తర్వాత యేసు ప్రభు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు అని చెప్పి. మన జీవితంలో ఈరోజు మంచి కొత్త బట్టలు ధరించి మనం ముస్తాబై ఈ దేవాలయంలో ఉన్నప్పటికీ మన హృదయాలు ఇప్పటికీ కలవరంతోనే ఉన్నాయి. మన హృదయంలో రేపటి రోజు ఏమి జరుగుతుందనే బాధ మనలో ఉంది. రేపటి రోజు ఏ విధంగా నేను బతకగలనని బాధ ఉంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మన పిల్లల పెళ్లి కానట్లేదన్న బాధ, పిల్లలకు ఉద్యోగాలు దొరకట్లేదన్న బాధ, మన జీవితంలో మనల్ని చుట్టుముట్టుతున్న అనేకమైన సమస్యలు మన జీవితంలో ఉన్నాయి. మనలందరినీ చూసి యేసుప్రభు అడుగుతున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి యేసుప్రభు అంటున్నాడు. నేను నీతో పాటు ఉన్నాను, నేను సజీవుడనై ఉన్నాను, నేను మరణించలేదు, నేను పాతాళంలో లేను, సమాధిలో లేను, నీ కొరకు పునరుత్థానుడయ్యాను, నీవు భయపడకు, నేను నీతో పాటు ఉన్నాను. ఆ రోజు అగ్నిగుండంలో పడవేయబడిన ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు ఉన్న దేవుడు సౌలు గారితో యేసుప్రభు అడిగారు, సౌలు నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగాడు. యేసుప్రభును సౌలు హింసించలేదు, క్రైస్తవులను హింసించాడు. కానీ ఎక్కడైతే క్రైస్తవులు హింసింపబడుతున్నారు, ఎక్కడైతే క్రైస్తవులు బాధపడుతున్నాడో అక్కడ క్రీస్తు కూడా హింసింపబడుతున్నాడు అని మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మనం బాధపడుతున్నప్పుడు మనతో ఆయన బాధపడుతున్నాడు. మనం ఇబ్బంది పడుతున్నాం, మనతో పాటు ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన అడుగుతున్నాడు, నీవెందుకు ఏడ్చున్నావని. మన బాధలను సమర్పించుకుందాం, మన కష్టాలను సమర్పించుకుందాం, మన ఆర్థిక ఇబ్బందులను సమర్పించుకుందాం, పెళ్లి సమస్యలను మనం సమర్పించుకుందాం, కుటుంబ సమస్యలను సమర్పించుకుందాం, ఉద్యోగ సమస్యలు మనం సమర్పించుకుందాం. దేవాతి దేవుడు ఏ విధంగానైతే పాపంను మరణించి జయించి విజయుడే తిరిగి లేచాడో ఆ యేసు ప్రభు ఈ రోజు మన ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను తొలగించిన గాక, మన ఇంట్లో ఉన్న ప్రతి బాధను తొలగించిన గాక, మన ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించిన గాక. మనం మొర పెట్టుకుందాం, ప్రార్థించుదాం. దేవా నా సమస్యను తొలగించు, నీవు పాపాన్ని మరణాన్ని జయించినట్లు దేవా నా జీవితంలో ప్రతి సమస్యను జయించు అని చెప్పి మనం ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని విజేతలుగా ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. మనం విజయవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థించుకుందాం. దేవా 40 రోజులు 50 రోజుల పాటు నేను ఉపవాసం ఉన్నాను, 50 రోజుల పాటు నేను చెప్పులు వేసుకోకుండా తిరిగాను, 50 రోజుల పాటు నేను ప్రతిరోజు శిలువ మార్గంలో పాల్గొన్నాను, దివ్య పూజ బలిలో పాల్గొన్నాను. దేవా నా కష్టమును, నా బాధను, నా ఇబ్బంది, నా సమస్యను చూసి
దేవా నాకు శాంతిని దయచే, నాకు ఆశీర్వాదాన్ని దయచే, నా కుటుంబంలో దీవెన దయచే, నాకు క్షేమాభివృద్ధిని కలిగించు, నాకు మంచి ఆరోగ్యం దయచే. మనం ప్రార్థించుకుందాం. దేవుడు తప్పకుండా మన పాపములను మన్నించి మనతో ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని దీవిస్తారు, మనకున్న సమస్యలను తొలగించి మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తారు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున